ఈ లంచాలు ఎప్పుడు బంద్ అవుతాయో ఏం పాడు బంధుగానే కావనిపిస్తున్నది చూస్తుంటే ఒకరిని మించి ఒకరిని మించి ఇంకొకరు అసలు మామూలుగా లేదు కదా. కొందరి పనితనం అసలు ఒక్క రోజుకు కమ్సే కమ్ 2 లక్షల రూపాయలన్న జేబులో వేసుకుంది ఇంటికి పోతలేరట కొందరు సర్కార్ ఆఫీసర్లు. అందులో అయితే ఇగో ఈ సారు వారి కథ చూడు మీరే. ఇప్పుడు మనము పెద్దపల్లి మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నామల్లా. అగో కుర్చీలో కూర్చొని రాముడు మంచి బాలు లెక్క చూస్తాడు చూడు. ఈయనే అసిస్టెంట్ ఇంజనీరు సతీష్ సారు ముంగట చూడురిగా నోట్లు. సార్ వారు లంచాలకు బాగా మరిగిండొల్లా. పన్నులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు కావాలంటే 2 లక్షలు చదివియాలని డిమాండ్ చేసిండట. ఇగిట్లా పైకం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లకు దొరికిపోయిండు. కాదు, ఒక్కరోజు ఒక్క పనికి 2 లక్షల రూపాయలు సంపాదిస్తుందంటే ఇట్లా రోజుకి ఎన్ని పనులకు లంచాలు తీసుకుంటుండు, ఎన్ని లక్షలు గమాయిస్తుండు కావచ్చు. ఇగో గిట్లనే అనుమానం కొట్టి ఈ సతీష్ సార్ ఇంటికి పోయి కూడా చెకింగ్ చేసిరట. అగో గిట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి. వామ్మో, చూసినవా దగ్గర దగ్గర 32 లక్షల రూపాయలటనల్లో. మరి గిన్ని గానం పైకం ఎక్కడంటే లెక్క ఎప్పుడు లేదట. అంటే ఇవి కూడా లంచం సొమ్మే. ఈడ దాచినయే గిన్నిగానం ఉంటే బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉండొచ్చు, ఖర్చు పెట్టిన ఏ పాటి ఖర్చు చేయొచ్చు, భూములు జాగాలు ఏ పాటి కొనొచ్చు. అంటే గవర్నమెంట్ నౌకరంటే లంచాలు గుంజే నౌకరని ఫిక్స్ అయిపోయిందా ఏంది? అసలు తగ్గుడు అనేదే లేదు కదా, లచ్చకు తక్కువ తీసుకునుడే లేదు. ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు ఇక్కడ డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. నిజం చెప్తున్నా కొన్ని వద్దుల సంది సర్కార్ ఆఫీసులల్లా లంచాలు లేనిదే పనే నడతలేదోల్లా. నెరీ అద్మానానికి దిగబడుతుర్రు కొంతమంది ఆఫీసర్లు అయితే. ఎంతమంది ఎన్ని మాటలు దొరికినా ఒక్కలంటే ఒక్కలు కూడా మారతలేరు. దొరికినా ఏమైతత్తి మా అంటే సస్పెండ్ చేస్తారు కావచ్చు, మళ్ళీ డ్యూటీ ఎక్కి కమాయించుకోవచ్చు అనుకుంటుర్రా ఏంది. ఇగో గిసుంటోళ్ళు ఏవట్టి మంచి మంచి ఆఫీసర్లు కూడా బదనం కాబట్టి వాళ్ళని కూడా లంచగొండ ఆఫీసర్ల లెక్క చూడబట్టే. ఎన్నడు మారుతారో ఏం పాడో.